హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. మనం ఈరోజు చూడబోతున్న రెసిపీ మఖానాతో లడ్డు రెసిపీ అండి. లోటస్ సీడ్స్తో చేస్తున్న ఈ లడ్డు రెసిపీ చాలా హెల్దీ. రండి ఈ లడ్డు రెసిపీని ఎలా చేయాలనేది చూసిస్తాం. ఈ లడ్డు చేయడానికి ఫస్ట్ మనం ఈ లోటస్ సీడ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా మనము ఒక బాండ్లీలో వేసి సిమ్లో పెట్టేసి క్రిస్పీగా ఫ్రై చేయాలి. నేనైతే ఈరోజు 250 గ్రామ్స్ ఉన్న ఈ కప్లో 3 కప్స్ లోటస్ సీడ్స్ తీసుకున్నానండి. దీన్ని నిదానంగా నేను క్రిస్పీగా వస్తున్నంత వరకు ఫ్రై చేసి తీసుకుంటున్నానండి. మనం ఈ లడ్డు చేయడంలో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. నిదానంగా మనం లోపల వరకు క్రిస్పీగా వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ లోటస్ సీడ్స్ని ఒక ప్లేట్కి మార్చేస్తామండి. ఇది ఆరుతున్న ఈ సమయంలో మిగతా సామాన్ని మనం ఫ్రై చేసుకుంటాం. సేమ్ కడాయిలో ఆ కప్లో 1/2 కప్ అంతా పల్లిపప్పు తీసుకుంటున్నానండి. ఈ పల్లిపప్పుని కూడా సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకొని ఆరబెట్టేసి దాంట్లో ఉన్న పొట్టని తీసి మనం రెడీగా పెట్టుకోవాలండి. మనం పల్లిపప్పుని నిదానంగానే వేపాలండి. అప్పుడే ఈ పప్పు అనేది లోపల వరకు మనకు బాగా వేగి క్రిస్పీగా దొరుకుతుంది. లడ్డు చేస్తున్నప్పుడు టేస్ట్ కూడా ఇంకా భలే ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ పల్లిపప్పుని కూడా ప్లేట్లో వేసి సెపరేట్గా ఆరబెట్టేసుకొని పొట్టని తీసి పెట్టుకోవాలండి. పల్లిపప్పులు అనేది ఫ్రై అయిపోయింది. సేమ్ కడాయిలో నేను ఒక 25 బాదం పప్పుని వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ నేను బాదం పప్పు ఒక్కటే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఇది మీ ఇష్టం అండి. మీరు కావాలంటే జీడిపప్పు కానీ పిస్తా పప్పు కానీ మీరు ఫ్రై చేసి మీరు వేసుకొని లడ్డూలు చుట్టొచ్చండి. అది కూడా టేస్ట్ ఇంకా భలే ఉంటుంది. నేనైతే ఈరోజు ఇక్కడ బాదం పప్పు ఒక్కటే వేస్తున్నానండి. బాదం పప్పు కూడా బాగా ఫ్రై అయింది. దీన్ని కూడా సెపరేట్గా ఆరబెట్టుకోవడమే. ఇప్పుడు అవి అన్నీ ఆరుతున్న ఈ సమయంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ లోటస్ సీడ్ని మిక్సీకి వేసి ఇట్లా పొడి చేసి తీసుకోవాలండి. ఇలా పొడి చేసుకున్న ఈ లోటస్ సీడ్స్ పొడిని ఒక బౌల్కి మార్చుకోండి. ఈ విధంగా మనం పొడి చేసి తీసుకోవాలండి. అంతే. ఇప్పుడు సేమ్ మిక్సీలో మనం మిగతా సామాన్ని ఫ్రై చేయబోతున్నాము. నేనైతే ఫ్రై చేసి తీసుకున్న ఈ పల్లిపప్పుని వేస్తున్నాను. అలానే బాదం పప్పుని కూడా వేసి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న ఈ పొడిని కూడా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ లోటస్ సీడ్స్ పొడితో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసి మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి. దానికోసం నేను 1/2 కప్ అంతా ఎండు కొబ్బరి తీసుకుంటున్నా. దీన్ని సిమ్లో పెట్టేసి మంచిగా రంగు మారుతున్నంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసిన ఈ ఎండు కొబ్బరిని మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న ఈ పొడితో యాడ్ చేసుకోబోతున్నామండి. ఈ ఎండు కొబ్బరి ఎందుకు వాడుతున్నామంటే ఇలా ఫ్రై చేసి వాడుతున్న వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకు తింటున్నప్పుడు భలే ఉంటుందండి. దానికోసమే ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఈ లోటస్ సీడ్స్ పొడితో వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మనం దీంట్లో లోటస్ సీడ్స్ని ఫ్రై చేసి పొడి చేసినాం. అలానే పల్లిపప్పుని పొడి చేసి పెట్టినాము. అలానే బాదం పప్పుని కూడా దీంట్లో పొడి చేసినాం. ఎండు కొబ్బరిని కూడా పొడి చేసామండి. సేమ్ కడాయిలో 3/4 కప్ అంతా మనం బెల్లం తీసుకొని 1/2 కప్ అంతా నీళ్ళేసి మనం ఈ బెల్లంని పాకం వచ్చినట్టు రెడీ చేసుకోవాలండి. మనం వేసిన బెల్లం అనేది బాగా డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు ఈ లడ్డు అనేది కమ్మటి వాసనతో ఉండాలని 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేస్తున్నామండి. యాలకుల పొడి కూడా వేసి బాగా మీరు కలిపేసి వదిలేయండి. కొంతసేపు అయినాక మనకు ఒక స్ట్రింగ్ అనేది వస్తుందండి. ఆ సమయంలో మనం పొయ్యిని ఆఫ్ చేసి మనం రెడీగా పొడి చేసి పెట్టుకున్న ఈ పొడి అన్నిటినీ వేసి కలుపుకోవాలి. ఇలా చేసేస్తే మనకు లడ్డు అనేది తొందరగా రెడీ అయిపోతుంది. అంతే అండి. మనకు ఈ ప్రాసెస్ అనేది ఒక 4 మినిట్స్లో వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఒక స్ట్రింగ్ రావాలి. ఒక స్ట్రింగ్ వచ్చినంత వెంటనే మనం పొయ్యిని ఆఫ్ చేసి మనం రెడీగా పెట్టుకున్న పొడిని వేసేయడమే. ఇలా పొడిని వేసిన తర్వాత మీరు ఫాస్ట్గా కలిపేయాలండి. ఆ పాకం అన్నది ఈ పిండికి బాగా కోట్ అయినట్టు కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత మీరు ఆ నెయ్యి కూడా బాగా కలిసినట్టు కలపండి. ఇలా కలిపి పెట్టిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఈ పిండిని వదలండి. ఇది కొద్దిగా వేడి అన్నది తగ్గిన తర్వాత మనం దీన్ని లడ్డూలు చుట్టుకోవడమే అండి.
ఇలా కలిపిన తర్వాత మీరు కొద్దిగా తీసుకొని లడ్డూలు చుట్టినంత వస్తుందని ప్రెస్ చేసి చూసారంటే మనకు తెలిసిపోతుందండి. అంతే, మనం వేసిన షుగర్ పాకం సరి, నెయ్యి అన్నీ సరిపోయింది. ఇప్పుడు గోరువెచ్చగా వచ్చిన తర్వాత మీరు చేతుకు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మీకు కావాల్సినంత సైజులో మీరు చుట్టుకున్నారంటే సూపర్గా సేమ్ టైంలో హెల్తీగా ఉన్న ఈ లోటస్ సీడ్స్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు టైం ఉన్న సమయంలో ఇవి అన్నిటినీ ఫ్రై చేసి పొడి చేసి ఒక బాటిల్కి వేసుకున్నారంటే మీకు కావాల్సిన టైంలో పాకం ఒకటి రెడీ చేసుకొని మీరు కలిపేసి లడ్డూలు అనేది చుట్టొచ్చండి. చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. సేమ్ టైంలో చాలా హెల్తీ కూడా. ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా భలే ఉంటుందండి. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న కొన్ని సామాన్తోనే ఈ లడ్డు రెసిపీని చేసేసాము. మీరు కూడా ఇంట్లో సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ లడ్డు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా ఇష్టపడతారండి. ది మస్ట్ ట్రై రెసిపీ అంటానండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ లోటస్ సీడ్స్ లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.